విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. ఇక సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుజనా మిత్ర కార్యక్రమాన్ని మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఇక పశ్చిమ నియోజకవర్గంలో పేద, బడుగు, బలహీన వర్గాలకి అందరికీ కూడా అన్ని రకాలుగా అండగా ఉంటానని సుజనా చౌదరి అన్నారు. ఇక కేంద్ర రాష్ట్రాల సహకారంతో పశ్చిమ నియోజకవర్గంలో పేదరికం లేకుండా చేస్తానంటున్న ఎమ్మెల్యే సుజనా చౌదరితో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దడం కోసం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రధానంగా సుజనా మిత్ర అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది ఎమ్మెల్యేతో మాట్లాడదాం. సార్, ప్రధానంగా ఈరోజు సుజనా మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రధానంగా? సుజనా మిత్ర అనే కార్యక్రమం సుజనా ఫౌండేషన్ వారి సహకారంతో చేస్తూ ఉన్నాం. దాని ముఖ్య ఉద్దేశం ప్రజలకి దగ్గరగా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని కన్సాలిడేట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్లో, హెల్త్ కానీ, మున్సిపల్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఎండోమెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో ఒక్కొక్క సమస్యకి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ డిపార్ట్మెంట్స్ చుట్టూ తిరగకుండా వీళ్ళు అనుసంధానకర్తలుగా ఉండి సచివాలయ సిబ్బందిని కూడా వాడుకొని వాళ్ళ సమస్యని సామరస్యంగా త్వరితగతిగా పరిష్కరించే విధంగా పనిచేస్తుందని చెప్పి ప్రయత్నం. అంటే సార్, ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం P4 విధానాన్ని తీసుకుని వచ్చింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇదొక ముఖ్య ఉద్దేశం భావించవచ్చు. ఎట్లా అంటే ఎగ్జాక్ట్గా P4 అన్న కానీ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితోనే ఇది కూడా మొదలైనట్లు చెప్పుకోవచ్చు. P4 అనేది ఆయన ఏంటంటే మొత్తం ఎవరైనా అడాప్ట్ చేసి పెద్ద కార్పొరేట్స్ అని, ఇక్కడ నేనేంటంటే వ్యక్తిగతంగా వెళ్ళి ప్రజల్లో చైతన్యం వచ్చి ఉన్న ఫెసిలిటీస్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో చేస్తూ ఉంది, అది కూడా తెలియదు. రేషన్లో కానీ ఇంకోటి కానీ అన్నిట్లో అది తెలిపే విధంగా అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళల్లో చైతన్యం తేవాలనేది నా ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు టీవీలకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే లీడర్లు మాట్లాడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి తెలియాలి కదా ఏం పని చేసుకోవాలో, అది తెలియపరచాలని చెప్పి ప్రయత్నం. అంటే సరే, ఎంతోమంది యువత ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఉపాధి కల్పన కోసం. అదేవిధంగా దిగువ మధ్య తరగతి వాళ్ళందరూ కూడా ఎక్కువ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి వారి అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక వేయబోతున్నారు ఏంటి? దిగువ మధ్యవర్గం వాళ్ళు ఈ నియోజకవర్గం కాదు, రాష్ట్రం అంతా ఉన్నారు, దేశం అంతా ఉన్నారు. మన దేశంలో 70% అలాగే ఉంది పరిస్థితి. ఓకే, వాళ్ళకి కావాల్సింది ఏంటి? సరే, చరిత్ర గురించి మనం ఎక్కువ చెప్పక్కర్లా. వర్తమానంలో మనం వాళ్ళ సమస్య, ఇప్పుడు ఈరోజు 10th క్లాస్ పాస్ అయ్యాడంటే ఒక పాప కానీ బాబు కానీ ఒక 2 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దాం అనుకునే విషయం కాదు కదా. అది వెంటనే ఇంటర్మీడియట్ ఎక్కడ పెట్టాలి, లేకపోతే డిప్లొమా కోర్స్ పంపాలా, ఐటీఐకి పంపాలా, ఏంటంది కొంత కెరియర్ గైడెన్స్ ఇవ్వాలి. కాబట్టి కెరియర్ గైడెన్సు, స్కిల్ డెవలప్మెంటు, అట్లాగే వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోతే వెంటనే ఉండాలి. ఆరోగ్యానికి కూడా కొన్ని స్కీమ్స్ తీసుకొస్తున్నాం మేము ఫౌండేషన్ నుంచి. అది మేబీ ఇంకొక వారం 10 రోజుల్లో లాంచ్ చేస్తాం. ముఖ్యంగా వర్తమానంలో ఉన్న సమస్యలు మన చేతిలో ఉన్నంత వరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో సహాయం తీసుకొని, NGO సహాయం తీసుకొని, ఇక్కడ ప్రజల యొక్క సహాయం తీసుకొని సాల్వ్ చేయాలనేది నా ప్రయత్నం. అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఎలా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ప్రతి నెల మేము ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తూ ఉన్నాం. భవిష్యత్తు ఎలా ఉంది, లాస్ట్ 9 నెలలు కూడా ఏ నెలలో ఏ పని చేసాము, ఏ పని చేయలేకపోయాము అనేది కూడా చెబుతున్నాం. అందులో ఇంకా కొన్ని రోజులు అయితే ప్రజల దగ్గర నుంచే ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమైనా మార్పులు చేర్పులు కావాలంటే చేద్దామని నా ఉద్దేశం. ఎందుకంటే 58 సంవత్సరాల్లో ఇక్కడ నాకంటే ముందు 9 మందో 10 మందో ఎమ్మెల్యేలు చేశారు. డెఫినెట్గా వాళ్ళకున్న పరిస్థితులను బట్టి ఆ రోజుల్లో వాళ్ళు చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం దుర్భర పరిస్థితుల్లోనే ఉంది. వాళ్ళు చేయలేదని చేశారని నేను అన్నాను. రేపు పొద్దున నేను ఎంతవరకు చేయగలను అనేది నాకైతే నమ్మకం ఉంది. నేను డెఫినెట్గా ఇప్పటికీ తేడా తేగలను అని చెప్పి, సో ప్రజలకు అందుబాటులో ఉండి ఈ టెక్నాలజీని వాడి వీలైనంత వరకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలనేది నా ఉద్దేశం. అయితే ఇది మొత్తానికి ఏదైతే ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్తున్నటువంటి విధంగా పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా రూపుదిద్దడానికి దానికి సంబంధించినటువంటి ప్రణాళికతో ఈరోజు సుజనా మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించాలంటూ కూడా ఎమ్మెల్యే సుజనా చౌదరి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, విజయవాడ నుంచి.